సంగీతం సాహిత్యాన్ని మింగేస్తుంది. పాట వినిపించకుండా కేవలం తెరపై కనిపిస్తుంది. అందుకే ఇప్పటి సినిమా పాట కాలగర్భంలో కలిసిపోతుంది. ఇలా భావించే వారికి మన హీరోలు రీమిక్స్ తో భరోసా ఇస్తున్నారు. కాలాన్ని వెనక్కి తిప్పి చాలా పాటల్ని పట్టుకొస్తున్నారు. వాటికి సరికొత్త హంగుల్ని చేకూర్చి ఏడ్చికూర్చి మనకి బహుకరిస్తున్నారు. కొత్తగా ఆలోచించాల్సిన హీరోలు పాట విషయంలో మాత్రం పాతగానే ఆలోచిస్తున్నారు. మనసు లోతుల్ని టచ్ చేసేస్తున్నారు. అల్లరి నరేష్ ఈ హీరో స్పూఫ్ సీన్స్ చేసి సూపర్ హిట్స్ కొట్టాడు. అంతేకాదు రీమిక్స్లో కూడా తనదైన పందాను అనుసరించాడు. హీరోలతో సంబంధం లేకుండా గతంలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ని తన సినిమాల్లో వాడుకున్నాడు. కొండవీటి దొంగ, సింహాసనం, ప్రేమ యుద్ధం మూవీస్లోని పాటల్ని రీమిక్స్ చేసి తనదైన స్టైల్లో ప్రజెంట్ చేశాడు. వారసులు ఈ రీమిక్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఎందుకంటే ఫ్యాన్స్ను ఖుషీ చేయడానికి ఇదే సాధనం. అలాగే మిగతా యంగ్ హీరోలు కూడా ఈ రీమిక్స్ ట్రెండ్ని క్యాష్ చేసుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా పాత పాటల్ని, ఆ మధురమైన బాణీల్ని మరోసారి వినే అవకాశం దొరుకుతుంది కాబట్టి సగటు ప్రేక్షకుడితో పాటు మ్యూజిక్ లవర్స్ కూడా వీటిని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు.